హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. దీన్ని మనం డైరెక్ట్గా తినే అంత టేస్టీగా ఉంటుంది. ఇది రసంలోకి అలాగే సాంబార్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చెప్పానని కాదు, మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. దీనికి మనకు కావాల్సింది కాలీఫ్లవర్. ఇలా నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కాలీఫ్లవర్ని మనం బాయిల్ చేసుకోవాలి. మన స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దీన్ని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. 3 మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఇలా నేను కాలీఫ్లవర్ని వాటర్లోంచి ఫిల్టర్ చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ పెప్పర్ అనేది యాడ్ చేసుకోండి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి కాలీఫ్లవర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అందుకని కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మైదాని కూడా యాడ్ చేసుకుందాం. మైదా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి, ఇది ఆప్షనల్. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ సరిపడగా యాడ్ చేసుకోండి. అందుకనే కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకుంటే వాటర్ అనేది చాలా అయిపోతుంది. అందుకని నేను కొంచెంగా యాడ్ చేసుకుంటూ సరిపడగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కాలీఫ్లవర్ మొత్తం అంతా మసాలా అంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ మనం ఇలా పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మనం ఆయిల్లో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. మనం ఈ కాలీఫ్లవర్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడగా కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోండి. నేను హాఫ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. అప్పుడే విడివిడిగా మనకి వస్తాయి. ఇలా హాఫ్ యాడ్ చేసుకుని హాఫ్ పక్కన పెట్టుకున్నాను. నేను పక్కన పెట్టుకుని మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి కాలీఫ్లవర్ చూద్దాం ఒకసారి ఫ్రై అయిందో లేదో. జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఇలా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.